ఇక నేను ఇంకొక మాట కూడా ఏం చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఇక చూడు రే, పొలాలు బీడు, బీరుకు నీరు, పంటలు పాతర, బ్రూవరీలకు సరఫరా, మరమ్మతుల కోసం సింగూరు ప్రాజెక్టు ఖాళీ, సాగునీటికి ప్రత్యామ్నాయం చూడాలని 3 నెలల కిందటే టెక్నికల్ కమిటీ సూచన. ఇప్పటికే ప్రణాళికలు రూపొందించని ప్రభుత్వం 1800 గ్రామాలకు పొంచి ఉన్న తాగునీటి గోస. క్రాప్ హాలిడే ప్రమాదంలో 1.60 లక్షల ఎకరాలు. హైదరాబాద్కు నీటి కష్టాలేనంటున్న జలమండలి. సింగూరు డ్యాముపై ఆధారపడ్డ 6 బీరు కంపెనీలు. వాటికి ఇబ్బందులు లేకుండా నీటి సరఫరాకు చర్యలు. ఒకసారి ఆలోచించండి. ఈ విషయంలో నేను అందుకే చెప్తున్నా, ఈ విషయంలో మీకు మళ్ళీ చెప్తున్నా, పొలాలు బీడువారినా కానీ పర్వాలేదు, కానీ బీరు తయారీకి మాత్రం నీరు మాత్రం ఆగద్దు. తాగునీటికి జనం అల్లాడినా బీరు కంపెనీలకు నష్టం కలగద్దు. పంటలు ఎండి రైతులకు కడుపు మండినా బ్రూవరీలు వాటి యాజమాన్యాలు మాత్రం చల్లగుండాలి. నోటికి అన్నం పెట్టే రైతుల పొలాలు ఎండకు పెట్టి నెత్తికి నిషాన్నిచ్చే బీరును తయారీదారులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా నీరు అందించాలి. రేవంత్ సర్కార్ తాజా నిర్ణయం చూస్తుంటే అన్నదాతలు రగిలిపోతున్నారు. సింగూరు ప్రాజెక్టు మరమ్మతుల వేళ నిపుణుల కమిటీ ఇచ్చిన ముందస్తు సలహాలు పాతరేసి 2 అధికారులను మాత్రం బీరు కంపెనీల బాగోగుల కోసం పురమాయించిన తీరు విస్తుగొలుపుతోంది. 3 నెలలైన 18 గ్రామాల ప్రజలు మహానగరాన్ని గురించి పట్టించుకునే తీరిక లేని సర్కార్ బీరు కంపెనీలకు మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే సేవలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. విషయం ఏంది అనేది మీకు చాలా క్లారిటీగా చెప్తే, ఇప్పుడు పొలాలు ఉన్నాయి, మన గ్రామీణ ప్రాంతాలలో పొలాలు, భూములు, దాంట్లో పంటలు, ఇవన్నీ ఇది మనం ఊరు భాషలో మాట్లాడుకుందాం. బావి కాడికి పోతే వ్యవసాయం చేసుకునే కాడ పంటలు వేసిన వాళ్ళకి ఏముంటుంది? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏది వరి కానీ మొక్కజొన్న కానీ లేదా వేరుశెనగ కానీ లేదా ఇతరత్ర పంటలు వేసే ఉంటారు చాలామంది రైతులు. ఇప్పుడు రైతులు పంట వేసిన ఆయనకి ఏం కావాలి? నీళ్లు కావాలి, కరెంటు కావాలి, ఎరువులు కావాలి. ఇది రైతుకు సంబంధించి ప్రాథమిక అవసరాలు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే, ఇప్పుడు వీళ్ళకు నీళ్లు పంపిస్తే ప్రభుత్వానికి ఏం లాభం అవుతుంది? ఒకసారి మనం ఆలోచిద్దాం. గ్రామీణ ప్రాంతాలలో రైతులకు సంబంధించి చాలా జాగ్రత్తగా కూడా ఆలోచించుకోరే, నేను మంచిగా చెప్తున్నా. వరికి, మొక్కజొన్న, వేరుశనగ, ఇతర పంటలు ఏవైతే మీరు ఇప్పుడు సాగు చేసిల్లో ఆ సాగు కావాల్సింది ఏంటి? కరెంటు కావాలి, నీళ్లు కావాలి, ఎరువులు కావాలి. మీకు కరెంట్ ఇచ్చినా, ఎరువులు ఇచ్చినా, నీళ్ళు ఇచ్చినా ఏం లాభం మీ వల్ల? రాజకీయ నాయకులకు లాభం లేదు కదా. అందుకే వీళ్ళు ఏం చేసిల్లంటే, ఈ బీరుదారులు ఉన్నారు కదా ఫ్యాక్టరీలు, ఈ బీరుకు నీళ్ళు ఇచ్చినాం అనుకో కమిషన్ వస్తుంది. ఈ బీరుకు సంబంధించి మీకు అక్కడిచ్చే కరెంటు వీళ్ళకి ఇచ్చినాం అనుకో ఏమవుతుంది? లాభం వస్తుంది. ఎట్లొస్తుంది అంటే, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా యువత ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ బీరు కంపెనీలకు సంబంధించి మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి. ఇప్పటికే దాదాపుగా వీళ్ళకు 1300 1600 ఎగ్జాక్ట్గా ఎంతో కొంత వీళ్ళకైతే బాకీ ఉన్నారు. 3900 అనుకుంటా, బహుశా 3900 కోట్ల రూపాయల బాకీ ఉన్నారు. ఎందుకు ఇవ్వట్లేదు అంటే, సరే ఎంతో కొంత ఉంచుకొని మాకు మాకు పైసలు ఇయ్యరు అంటే, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఫండింగ్ రేజ్ చేయడానికి ఈ బీరు కంపెనీలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికే వాళ్ళ బకాయిలను అక్కడనే ఉంచిన పరిస్థితి కనబడింది. బకాయిలను పక్కన పెట్టి ఇప్పుడు పూర్తి స్థాయిలో వీళ్ళకు నీళ్లు అందించడానికి కారణం ఏంటి అంటే, వీళ్ళ దగ్గర నుండి ఎంతో కొంత ఫండింగ్ రేజ్ చేసి దాంతో మున్సిపల్ ఎన్నికలను ఖతం చేసే ప్రణాళిక ఉన్నది. సో వీళ్ళకి ఏంటంటే, బీరుకు నీళ్ళు ఇచ్చినా కరెంట్ ఇచ్చినా లాభం ఉంటుంది. అలా కమిషనే వస్తాయి, లేదా ఫండ్సే వస్తాయి, ఇతరత్ర వస్తాయి. రైతులకు మొక్కజొన్నకు, వేరుశనగ లేకపోతే వాళ్ళు పంటలు పండితే వాళ్ళకైతే వీళ్ళకేమవుతుంది? ఈ ధోరణిలో రాజకీయ నాయకులు ఉన్నారనే విమర్శలు గట్టిగానే వినబడుతున్నాయి. అసలు ముచ్చటకి ఇది. ఎందుకంటే బీరు ఫ్యాక్టరీకి ఇస్తే నేను పైసలు వస్తాయి, వరి పంటకి ఇస్తే ఏమొస్తాయి? ఏం రావు. గిట్లనే ఆలోచిస్తారు. ఇక్కడ రాజకీయ వ్యవస్థకు సంబంధించి పూర్తి స్థాయిలో రైతులను పట్టించుకోవాలి. దేశానికి పట్టుకొమ్మల గ్రామాలే అని కూడా గాంధీ తాత చాలా మంది చెప్పిల్లు కదా, పెద్ద పెద్దోళ్ళందరూ. మరి చాలా మంది చెప్పినట్టుగా గ్రామీణ ప్రాంతాలలో ఇప్పటికీ కూడా రైతులకు సంబంధించిన పెట్టుబడి సాయం ఏది? రైతులకు సంబంధించిన రుణమాఫీ ఫుల్గా ఏడైంది? రైతులకు సంబంధించిన ఎరువులు ఏడబాయే? రైతులకు సంబంధించిన కరెంటుకు మళ్ళీ మీటర్లకు మోటార్లు ఎందుకు వస్తున్నాయి? రైతులకు సంబంధించి వీళ్ళు ప్రకటించిన బోనస్ ఏడబాయే? రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎరువులు ఏడబాయే? ఇవన్నీ అడగద్దు వీళ్ళని ఏం అడగాలంటే, నువ్వేమిచ్చినా మమ అయ్యగారు మంత్రాలు అయిన తర్వాత చివరికి మమ అంటాం చూడు, గట్లనే. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటాం కదా, వీళ్ళ 6 గ్యారంటీ, వీళ్ళ హామీలు వీళ్ళు ఏం చేసినా చూసుకుంటూ ఉండాలి. గదే తెలంగాణలో నడుస్తున్నది. ఇప్పుడు రైతుకి నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను. ప్రాక్టికల్ ఏంటంటే, రైతుకి ఇస్తే వాళ్ళకి ఏం లాభం లేదట.
ఇది వాళ్ళు చర్చించుకుంటున్న ముచ్చట, నేను చెప్పింది కాదు. రైతులను కండ్లకు అద్దుకొని వాళ్ళ యొక్క పంట పొలాలకు వాళ్ళకు నీళ్ళు ఇచ్చి వాళ్ళకు గ్రామీణ ప్రాంతాలలో నీటి సౌకర్యాన్ని కల్పిస్తే వాళ్ళు అద్భుతమైన పంటలు పండిస్తే దానివల్ల ఎన్ని రంగాలు ఉంటాయి. ఓ కూలీ వ్యవస్థ ఆధారపడి ఉంటుంది, ఓ రవాణా వ్యవస్థ ఆధారపడి ఉంటుంది, ఓ మార్కెట్ ఆధారపడి ఉంటుంది. ఆలోచించండి, మార్కెట్ ఆధారపడి ఉంటుంది, దాంతోపాటు ఉత్పత్తి రంగం ఆధారపడ్డ చాలా సేవా రంగాలు, చాలా రంగాలు కూడా దాని మీద డిపెండ్ అయి ఉంటాయి కదా. ఇవన్నీ మాకెందుకు, ఇప్పుడు అధికారం ఉన్నది, మళ్ళీ అధికారం వస్తుందో లేదో, ఉన్నప్పుడే దోసుకోవాలి, లేకపోతే మళ్ళీ దొరకం, తర్వాత ముచ్చట దేవుడు ఎరుగు, దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే కోణంలో ప్రభుత్వం ఉన్నది. మరి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే ఎన్నికల చట్టాలకి వీడు మావోడు, ఏ చేయి గుర్తు నాదిరా, మా నాయన చేయి గుర్తే, మా తాత చేయి గుర్తే, వాళ్ళ తాత చేయి గుర్తే, ఇవి ఆలోచించుకుంటూ కూకుంటారు. చివరికి ఏమైపోతుంది, ఒకసారి తెలంగాణ సమాజం కూడా మొత్తం ఆలోచించరు. పొలాలకు నీళ్ళు ఇరా అంటే బీర్లకు నీళ్ళు ఇస్తారట వీళ్ళు. ఇక ఇసొంటోళ్ళు ఎందుకు, ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించమని నేను చెప్తున్నాను. ఎందుకంటే తెలంగాణలో పూర్తి స్థాయిలో ఎక్కడ చూసినా కూడా గదే పంచాయతీ కనబడుతుంది కదా. ఇంకొక విషయాన్ని కూడా నేను మళ్ళీ చెప్తున్నా తెలంగాణ ప్రాంత ప్రజలారా, ఎందుకంటే ఈ పొలాలకు సంబంధించి బీడుపడిపోతుంటే నీళ్ళు ఇయ్యని పరిస్థితులలో ప్రభుత్వం ఉన్నదంటే ఇంతకంటే ఇజ్జత్ పోయే మానం పోయే పని ఇంకేముంటుంది, మీరే ఆలోచించుకోరే. అంతకు మించి ఏమీ లేని పరిస్థితి కనబడుతుంది, ఏముండదు అంతే.